హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మా ఇంటి దగ్గర పార్టీ అనమాట. ఏమేమి చేసాం చూస్తారా? వచ్చేయండి. ఇక్కడ ఇతర దేశాల్లో శుక్రవారం అంటేనే పండుగ అన్నమాట. మామూలుగా ఉండదు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం సెలవు ఉంటుంది శుక్రవారం శనివారం. అయితే శుక్రవారం కొంచెం స్పెషల్గా చేసుకుంటారనమాట. అంటే మనకు సండే అలాగా, వీళ్ళకి శుక్రవారం అలాగా అనమాట. సో ఏమేం చేసాం ఈరోజు? ఉల్లిపాయలు టమాటాలు వేసి సలాడ్ అనమాట. అయితే ఇదేమో జర్జర్ సలాడ్, పుచ్చకాయ ముక్కలు, ఇది వచ్చేసి వెనిగర్లో నానబెట్టినటువంటి దొండకాయలు. తర్వాత ఇది సలాతా, అంటే కియార్ కస్ అంతే కదా, అవి సలాతా. అవేమో పుచ్చకాయ ముక్కలు. తర్వాత ఇవి కూడా అంతే, వెనిగర్లో నానబెట్టినటువంటి ఇవేంటి బీట్రూట్ ముక్కలు అన్నమాట. అయితే ఇది మర్బూజ్, పచ్చడి కంపల్సరీ ఉండాలి. మా వాళ్ళకైతే కంపల్సరీ ప్రతిరోజు ఉండాలన్నమాట. ఫైనలీ ఇలా అయితే సర్దేశాం. ఇంకా మధ్యలో స్పేస్ ఉంది కదా, స్పేస్లో అయితే ఫుడ్ వస్తుంది, అదే రైస్ పెడతా అన్నమాట. ఇక పెప్సీ కాదండి, 7up. మా వాళ్ళకి ఎక్కువ ఇష్టం 7up, అంతే ఎక్కువ 7up తీసుకొస్తారనమాట. ఫుడ్ కూడా పెట్టిన తర్వాత వీలుంటే వీడియో పెడతాను, లేదంటే ఇంకింతే. ఈరోజు అయితే ఏష్ బొన్ని చేపలు అన్నమాట. సరే చూస్తారా? బొన్ని ఏష్ రండి చూద్దరు. ఇక ఇందులోకి బొన్నీ రైస్ అన్నమాట. మా వాళ్ళకి చాలా చాలా ఇష్టమైనటువంటి బొన్నీ రైస్ కంపల్సరీ ఉండాలి. తర్వాత అంటే ఈరోజు చేపల్లో వైట్ రైస్ కూడా వేస్తాము. ఇంకా మామైతే బొన్నీ రైస్ అయితే చేయమన్నారు, సో బొన్నీ రైస్. ఇక దానికోసం అని చెప్పేసి కూర, ఈ టమాటాలు ఉంటాయి కదా, టమాటా పేస్ట్ చేసేసి బగదనేస్ ఇవన్నీ మసాలాలు వేసేసి చేసేయడమే. ఇంక ఇవి కూడా కూర గిన్నెలు వేసి పెట్టేస్తాం. టైం ఉంటే వీడియో తీస్తా. బాయ్.